సో ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు ఉంది. మేనిఫెస్టేషన్ అండ్ వెజిటేరియన్ డైట్ ఎన్ని లింక్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఏ విధంగా అంటే మనకి ఎంతోమంది రాక్షసులు మనకి ధ్యానం చేయడం జరిగింది, వాళ్ళు కావాల్సినవి పొందడం జరిగింది. నేను ఒక మహాభారతంలో అశ్వత్థామ స్టోరీ విన్నాను. అశ్వత్థామ పాండవులందరినీ చంపాలని చెప్పేసి కోరుకున్నాడు అతను. అని చెప్పేసి అతను అడవిలో వెళ్తూ ఉంటాడు, నేను ఎలాగైనా సరే పాండవులు చంపాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అతనికి ఇంటెన్షన్ ఎలా అవుతుందంటే ఎలాగైనా చంపాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాడు. అప్పుడు ప్రకృతి అతనికి ఐడియా ఇస్తుంది. అతను అలా పడుకున్నప్పుడు ఒక పాము ఏం చేస్తుందంటే గూట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లలు తింటూ ఉంటుంది. అదే డే టైంలో చెల్లేదు. అది డే టైంలో గొడ్లగూబ వస్తుంది, ఆ పక్షులు ఉంటాయి, ఆ పాము తినేస్తాయి. కాబట్టి ఆ పాము ఏం చేస్తుందంటే రాత్రిపూట పోయి దాన్ని అటాక్ చేస్తుంది. అంటే అప్పుడు దానికి ఐడియా వచ్చింది, ఓహో నేను పాండవుల్ని పగటిపూట నేను గెలవలేను, రాత్రిపూట నేను గెలవగలను అనే ఒక ఐడియా అతనికి వస్తుంది. సో ఈ రోజు రాత్రి వెళ్ళి నేను పాండవులు నేను హత్య చేస్తాను అని చెప్పి ఐడియా వస్తుంది. ఆ తర్వాత అతను కూర్చుంటాడు, ధ్యానంలో కూర్చుంటాడు. కూర్చొని శివుణ్ణి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అప్పుడు శివుడు వస్తాడు, వచ్చేసి ఓకే నీకు కావాలా, పవన్ చంపాలనుకున్నావా, ఓకే నీకు నేను వరం ఇస్తాను అని చెప్పి శక్తి ఇచ్చేస్తాడు. అంటే మనకి ఏం కావాలన్నా సరే మనకి ప్రకృతిని సహకరిస్తుంది. కానీ పాండవులు పోయాడు, అశ్వత్థామ వెళ్ళాడు, ఉప పాండవులు చంపాడు, ఆ దుష్టజమ్ముని చంపాడు. కానీ జీవితాంతం ఈరోజు శపించబడ్డాడు, బాధపడ్డాడు. కాబట్టి మేనిఫెస్టేషన్ చేసుకునే ముందు మనం ఏం కావాలి అంటే మనకి బుద్ధి జ్ఞానం అనేది కావాలి. అందుకే మనం ఎవరైతే ధ్యానంలోకి వస్తుంటారో వాళ్ళకి ఏం చెప్తుంటామంటే మొదట్లో వచ్చినప్పుడు, బాబు ముందు నీకేం కావాలో పక్కన పెట్టు, ముందు ఏం చేయాలంటే బాగా ధ్యానం చేయి, శ్వాస మీద ధ్యాస పెట్టి బాగా ధ్యానం చేయి, స్వాధ్యాయం చేయి, సజ్జన సాంగత్యం చేయి చెప్తూ ఉంటాం. ఒకసారి వాళ్ళకి జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాత అప్పుడు సంకల్పం చేయమని చెప్తాం. నీకేం కావాలో సంకల్పం చేయి, నీకు తెలిసింది కదా, ఈ జన్మలో నువ్వు బుద్ధులు అవ్వచ్చు, ఈ జన్మలో ఒక జీసస్ లాగా అవ్వచ్చు. కాబట్టి ఆ స్థాయికి నువ్వు చేరుకోవచ్చు, కాబట్టి సంకల్పం చేయని చెప్తాం. ఒకసారి మన ఆత్మస్థితికి చేరుకున్న తర్వాత ఇక సంకల్పం చేయాల్సిన అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా మన కోరుకుంది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ డివైన్ అలైన్మెంట్లో అవుతూ ఉంటాయి. కోరుకోవడం అంటే సంకల్పమే కదా. ఎస్. ఇక మీరు అడిగిన ప్రశ్నకి, ఎవరైతే శాకాహారి కాదో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బుద్ధి అనేది ఇంకా రాదు, ఆ జ్ఞానం అనేది ఉండదు, ఇంకా రాక్షసత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోరుకుంది జరుగుతుంది, కానీ దాని ద్వారా యూనివర్సిటీ ప్రతి ఒక్కటి గ్రాంట్ చేస్తుంది. ఒక ఉసామా బిన్ లాడెన్ ఉన్నాడు, అమెరికాని గడగడలాడించాలనుకున్నాడు, ఆ ట్విన్ టవర్స్ని పగడగొట్టాడు, జరిగింది, కానీ తను కూడా చంపబడ్డాడు. కాబట్టి ఎవరైతే శాకాహారులుగా ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సత్వగుణం ఉంటుంది, ఆ మనసు అనేది వాళ్ళకి నిర్మల స్థితిలో ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఆ సంకల్ప శక్తి అనేది ఉధృతంగా కావాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే సంకల్ప శుద్ధి అనేది కావాలి. సంకల్ప శుద్ధి అనేది శాకాహారులకు ఈజీగా ఉంటుంది. అంటే త్రికట శుద్ధిగా ఉండడం, అంటే మనకి మనస వాచ కర్మణ ఒకేలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన కోరుకోగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే శాకాహారంలో లేరో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కూడా త్రికట శుద్ధి ఉంటుంది, కానీ జరిగే పరిణామాలకి అనుభవించాల్సి వస్తుంది. అది సార్.